నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వస్తే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో బలమైన నియోజకవర్గం హెచ్ఆర్ 2024 ఎన్నికల్లో ఈ సీటుని బీజేపీ కేటాయించారు. నిజానికి ఈ సీటు కళా వెంకట్రావుకి చెందింది. కళా వెంకట్రావుని చీపురుపల్లికి పంపించి బొత్స సత్యనారాయణకి ధీటుగా పోటీ చేయించారు. అక్కడ కళా వెంకట్రావు విజయం సాధించారు. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు కూడా విజయం సాధించారు. అంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ టీడీపీకి ఇంతవరకు ఇన్ఛార్జిని నియమించకపోవడం లోటుగా భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్న క్యాడర్ను సమన్వయం చేసేవారు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలోని 4 మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకులే సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎచ్చెర్ల నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టారని అంతా భావిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇది 2004 వరకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్గా మారిపోయింది. ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన కావలి ప్రతిభాభారతి 1983 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. 1999 వరకు హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి గెలుస్తూనే ఉన్నారు. కానీ 2004, 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 2014లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కళా వెంకట్రావు గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి అండ్ 2024 ఎన్నికల్లో టీడీపీ సహకారంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గాల్లో హెచ్చెర్ల, రణస్థలం, సింగాడం, లావేరు మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలు టీడీపీకి పట్టున్నవే. క్షేత్రస్థాయిలో ఇక్కడ టీడీపీకి బలం ఉన్న బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. పైగా ఎన్నికలకు ముందు వైసీపీ మెజార్టీ క్యాడర్ బీజేపీలోకి వచ్చింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో బీజేపీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. జనసేన పార్టీకి కూడా నియోజకవర్గ బాధ్యులు, కార్యవర్గ సభ్యులు ఉండడంతో సభ్యత్వం నమోదు, పార్టీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. కాగా టీడీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు లేకపోవడంతో క్యాడర్ అంతా యాక్టివ్గా కనిపించడం లేదంటున్నారు. టీడీపీ సభ్యత్వం నమోదును మండలాల నాయకులు విజయవంతంగా పూర్తి చేశారు. కానీ కార్యక్రమాల నిర్వహణ, సభలు, సమీక్షలు, సమన్వయం విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరినీ సమన్వయం చేసే సీనియర్ నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ కూడా కోరుకుంటారు. ఉత్తరాంధ్రలో కీలక నేతల్లో ఒకరైన కిమిడి కళా వెంకట్రావు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే రాజకీయాల్లోకి వచ్చిన కళ రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా ఎన్నో కీలక పదవులు అయితే నిర్వహించారు. ఆయన కుటుంబం నుంచి కళా సోదరుడు గణపతిరావు, ఈయన సతీమణి మృణాల్ని కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మృణాల్ని అండ్ కళ ఇద్దరు చెరో 2.5 ఏళ్లు మంత్రిగా వ్యవహరించారు. ఇక వీరి కుటుంబం నుంచే యువనేతలు కిమిడి నాగార్జున, కిమిడి రామ్మల్లిక్ నాయుడు యాక్టివ్గా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కళా కుటుంబం నుంచి ఎవరో ఒకరు మంత్రిగా ఉండేవారు. అయితే ఈసారి మాత్రం టీడీపీ ప్రభుత్వంలో కిమిడి కుటుంబానికి చోటు దక్కలేదు. చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచాక కళా తన కుమారుడు రామ్మల్లిక్ నాయుడిని చీపురుపల్లి తెరపైకి తెచ్చారు. కిమిడి నాగార్జునకు బదులుగా నియోజకవర్గంతో ఏ సంబంధం లేని రామ్మల్లిక్ నాయుడు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళ ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వగా, అదే జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణ మూర్తికి బదులుగా ఆయన కుటుంబానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి, వరుసకు వ్యంకుడైన అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి వచ్చాయి.
తమ్ముడు కుమారుడు నాగార్జునకు రాజకీయంగా సహకరిస్తూనే తన కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దడం కళా ముందున్న అతి పెద్ద సవాల్ అంటున్నారు. ఇద్దరి వారసుల మధ్య సయోధ్య కుదర్చలేని పరిస్థితి ఎదురైతే మాత్రం ఆయన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమంటున్నారు. కళాకి టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పోటీగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుంది. 2029 నాటికి విజయనగరం నుంచి హెచ్ఆర్లకు షిఫ్ట్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని ఒక సమాచారం ఉంది. నిఖిల కళాశెట్టి ట్రస్ట్ ద్వారా అప్పలనాయుడు సామాజిక సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. పాఠశాలలు స్థాపించడం, స్కాలర్షిప్లు మరియు వెనకబడిన పిల్లలకు విద్యలో సాయం అందిస్తున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం మరియు ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఆయన ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన భావిస్తున్నారు. 2029లో కలిశెట్టి హెచ్ఆర్ నుంచి పోటీ చేస్తే కళా వెంకట్రావు వారసుడి పరిస్థితి ఏంటనే సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.